హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రెష్ గులాబీ రేకులతో హోమ్మేడ్ న్యాచురల్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ చూపిస్తానండి. అయితే ముందుగా గులాబీ రేకులను వాటర్తో కడిగేసుకొని ఒక పొడిగుడ్డతో మొత్తం తడంతా తుడిచేసేసుకొని నీడలోనే ఒక 2-3 రోజుల పాటు ఆరనివ్వాలి. అయితే వీటన్నిటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు దీంట్లోంచి ఒక స్పూన్ వంతున గులాబీ రేకుల పొడి, కాఫీ పొడి, వరిపిండి, అదేవిధంగా పెరుగు, వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసి ఫేస్కి, నెక్కి, అదేవిధంగా హ్యాండ్స్కి, పాదాలకి కూడా బెస్ట్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ అండి. ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా యూజ్ చేసేసి రిజల్ట్ గమనించవచ్చు. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు గులాబీ రేకులతో హోమ్ మేడ్ లిప్ బామ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే గులాబీ రేకులను సపరేట్ చేసేసుకొని వాటర్తో శుభ్రం చేసుకోవాలండి. వాటర్తో శుభ్రం చేసుకున్న తర్వాత తడంతా ఆరిపోయే వరకు ఒక పొడిగుడ్డతో తుడిచేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇంకొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ఎన్ని అయితే రేకులు దంచాలనుకుంటున్నామో అన్నింటిని దంచడం పూర్తయిన తర్వాత దాంట్లోకి కావలసినంత కొబ్బరి నూనెనైతే వేసేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో కింద వాటర్ పోసి మరొక గిన్నెలో వాటర్ పోసేసి వేడి అయిన తర్వాత ఈ గిన్నె నుంచేసేసి ఆయిల్ అంతా కూడా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని మనము డైలీ నైట్ లిప్స్కి గనక అప్లై చేస్తే గనక పెదాలు పింకిష్ కలర్లోకి మారడమే కాకుండా చాలా స్మూత్నెస్ అయితే మీరు గమనిస్తారండి. తప్పకుండా ఈ 2 టిప్స్ మీకు యూస్ఫుల్లే అనుకుంటున్నాను. ముందుగా చూయించిన హోమ్ మేడ్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ అండ్ ఇప్పుడు చూయించిన లిప్ బామ్ 2 కూడా మీరు యూజ్ చేసి తప్పకుండా రిజల్ట్ గమనించండి. ఈ 2 టిప్స్ మీకు యూజ్ అయితే గనక, నచ్చితే గనక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.